ఓ 3-4 ఏళ్ల సంధి మందు సీసాల కేసుల దేశమంతా ఒకతానికి వచ్చింది. ఆ కేసు జయంగా ఓ రాష్ట్ర సీఎం, చిన్న సీఎం అసొంటోళ్ళు కూడా జైలు పాలయ్యారు. ఏకంగా ప్రభుత్వమే పడిపోయింది. మన కాడ నుంచి కల్వకుంట్ల కవితక్క కూడా అటు ఇటుగా ఓ 5 నెలలకు మీదనే జైల్లో ఉండి వచ్చింది. ఆ కేసు చేయబట్టే తెలంగాణలో కార్ పార్టీ ఓడిపోయిందనేటి ప్రచారం కూడా నడిచింది. అది వేరే ముచ్చటగానే అగో అసొంటి మందు సీసా కేసుల ఇవాళ గీ తీర్పు వచ్చింది కోర్టుకెంచి. మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ద్వారా నిరూపణ అయింది. మందు సీసాల కేసులో 5.5 నెలలు జైలుంది కవితక్క. ఇప్పుడు ఆ కేసు ఉత్తదేనని లవ్స్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడే కాదు, ఇంతకు మునుపు బెయిల్ మీద బయటకు వచ్చిన నాడు కూడా ఇదే మాట చెప్పింది కవితక్క. అప్పుడు చెప్పిన మాటే మన లోపల ఇప్పుడు చెప్పింది అన్నట్టు. విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. కాకపోతే బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు, అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. అయితే అప్పట్లో అక్క కార్ పార్టీలు ఉన్నప్పుడు మందు సీసాల దందా చేసిందని అక్క మీద కేసు చేస్తే 5.5 నెలలు జైలుంది కవితక్క. అదే ముచ్చట మీద పౌతు కార్ పార్టీ వాళ్ళని ఎత్తిపొడిచేటోళ్ళు ఉండే పడిపడిన పార్టీలోళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈ తీర్పు వచ్చేటాళ్లకు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న ట్విట్టర్ గిట్ల రాసుకొస్తే అది చూసి కవితక్క అన్నమాట గిట్లున్నది. ఇవాళ వచ్చిన తీర్పుని దీనివల్లనే ఓడిపోయిందని చెప్తున్నారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు, కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. మందు సీసాల కేసులో కవితక్క జైలుకు పోవడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కార్ పార్టీ ఓడిపోయింది అనేటట్టు రాసుకొచ్చిండు రామన్న అనేది కవితక్క అంటున్న మాట. ఏమో మరి ఆయన ఏమనుకోని ట్విట్టర్ గిట్ల రాసిండో ఏమో గానీ అక్క మాత్రం గట్టిగానే అరుచుకుంది రామన్నను. అంతేకాదు ఇంకో 2 నెలల్లో పార్టీ కూడా పెట్టబోతున్నట్టు కవితక్కు. ఈ కేసులో ఒక కవితక్కనే కాదు, అటు ఢిల్లీ పొలక పార్టీ పెద్ద లీడర్ కేజ్రీవాల్ సారు, మనీష్ సిసోడియాను కూడా జైల్లేసిరు సిబిఐ వాళ్ళు. కేసు అయినప్పుడు కేజ్రీవాల్ సారు ఢిల్లీకి సీఎం, సిసోడియా సారు చిన్న సీఎం. ఇద్దరిని జైల్లేస్తే సీఎం సార్ 153 రోజులు జైలున్నాడు, చిన్న సీఎం 530 రోజులు జైలున్నాడు. ఇప్పుడు అదంతా ఉత్త కేసేనని కొట్టేసేటాళ్లకు కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు కేజ్రీవాల్ సారు. सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। పార్టీ నాగం చేసిరు, 10 మందిలో పరువు తీసిరు, అధికారం కోసం లేని కేసులు ఇరికిచ్చిరని సెంట్రల్ గట్టిగానే అరుచుకున్నాడు కేజ్రీవాల్ సారు. ఇగిటు కేసు ఉత్తదని తెలుసుడే ఆలస్యం. అభిమానులు సారింటికి తవ్వబట్టిరు గీ తేలిగా. సారు సూద్ అంతే కోర్టుకెంచి ర్యాలీ తీసుకుంటూ వచ్చిండు ఇంటి వరకు. మరి ఇంకా ఈడీ కేసు ఉంది అంటున్నారు. మరి అదేమవుతుందో ఏమో గానీ 4 ఏళ్లకు మందు సీసాల కేసు కథ కంచికి చేరినట్టు అయిందబ్బా.